హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి 1/2 కప్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదే దానిలోనికి మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్, షుగర్ పౌడర్, బటర్ బాగా బ్లెండ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో ఒకే సైడు బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి ఒక జల్లెడని పెట్టుకుని 1 కప్పు మైదా, 1/2 కప్పు కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఇలా పిండినంతా ఉండలు లేకుండా జల్లెడ పట్టుకుని తీసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న పిండిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వద్దనుకునే వాళ్ళు కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండినంతా ఉండలు లేకుండా బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కొంతసేపు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ మౌల్డ్ తీసుకుని దానికి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఒక బటర్ పేపర్ని పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని అంతా దీనిలోనికి తీసుకున్న తర్వాత ఈ కేక్ మౌల్డ్ని 3 to 4 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. దీనిలోనికి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, కొన్ని కిస్మిస్, కొంచెం బాదంని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఇసుక తీసుకోవాలి. ఒక స్టాండ్ పెట్టుకుని దీన్ని 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి కేక్ మౌల్డ్ని పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒక 35 మినిట్స్ అయిన తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా టూత్పిక్ని పెట్టుకుని టూత్పిక్ క్లియర్గా వచ్చినట్లయితే కేక్ బేక్ అయినట్లే. ఇలా బేక్ అయిన తర్వాత కేక్ మౌల్డ్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత సైడ్స్ని ఒక చాక్తో క్లియర్ చేసుకోవాలి. ఇలా క్లియర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా డీమౌల్డ్ చేసుకున్న కేక్ పైనున్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే, ఓవెన్ లేకుండా ఈజీగా చేసుకునే చాక్లెట్ కేక్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.